ఏమైందిరా? ఒక్కసారిగా డల్గా మారిపోయావు. ఏమైందిరా చెప్పు. కొంపతీసి నీ లవర్ ఎవరితోనన్న జంపా? చెప్పరా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లేకుంటే ఎవరికైనా సీరియస్గా ఉందా? చెప్తేనేగా తెలిసేది. చెప్పరా, ఇక్కడ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. అదేం లేదురా, మా లల్లీకి 5 ఆడపిల్లలే పుట్టారు, ఒక్క మగాడు కూడా లేడు. లల్లి అంటే మీ అక్క? కాదురా, మా కుక్క. దీంతో అల్లి ఇదొక న్యూస్. నువ్వు టాప్ హీరో లెవెల్లో ఎక్స్ప్రెషన్స్, మేము గుడిసేటోళ్ళ నిన్ను ఆధార్చడం. యారా, ఇది న్యూస్ కాదా? ఒరే నువ్వు మాట్లాడకరా. మా ఊర్లో మటన్ షాప్ మస్తాన్ గాడికి కత్తి 5 రూపాయలు అప్పుకి తెచ్చి మరీ మర్డర్ చేస్తా. గుడిసేటేదవా. రేయ్ ఆపరా, వచ్చిలా కూర్చో. మరి ఏంటి మామ వాడు మాట్లాడేది? అబ్బా, ఈరోజు ఆడిషన్స్ ఉన్నాయి తెలుసు కదా. వెళ్దామా లేక ఇక్కడే కూర్చొని పత్తాపారం చేసుకుందామా? వెళ్దాం, మన పనదేగా. ఆశగా వెళ్ళడం, తూ అనగానే తుడుచుకొని రావడం. సరే పద వెళ్దాం. తూ అనిపించుకోవడానికా? కాదరా, తుడిచి వేసుకోవడానికి. రామరాజు కచ్చిపుతోనా? లేదురా, గోచిగుట్టుతో. పద. అరే చిన్నోడి చిలిపి పనులా? ఇదేం సినిమారా? ఈ ఆడిషన్స్కా మనం వచ్చింది? అరే లోపలికెళ్ళి మనం ఏం చేయాలరా? అదే కదా అర్థం కావట్లేదు. పైగా ఏం చేద్దామన్న నలుగురు ముఖాలమే వచ్చి తెచ్చాం. ఏదో ఒకటి చేద్దాంరా, మనకు కావాల్సింది ఒక్క అవకాశం. ఏ అవకాశం రా? సినిమాల్లో యాక్టింగ్ కి అవకాశం రా. క్లారిటీ ఇవ్వరా బాబు. నువ్వు చెప్పే పేరుకు అక్కడున్న బ్యానర్కు సింక్ చేయలేక మైండ్ దొబ్బేలా ఉంది. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడైనా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. సరే పద. పద. సార్ నమస్తే. 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 నీ పేరేంటి? సార్ నా పేరు రామ్ సార్. ఏం చేస్తుంటావు నువ్వు? సార్ నేను డైలాగ్ చెప్తాను సార్. ప్రొసీడ్. జీవితం ఒక ముళ్ళబాట, దాన్ని మార్చుకుంటే తప్పకవుతుంది పూలబాట. మనకెందుకులే అని వదిలేస్తే అవుతుంది చిత్తు కాగితాల మూట. శబాష్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పేరేంటి? అమలాపురం ఆనంద్ సార్. ఏమొచ్చు నీకు? డైలాగ్ చెప్తా సార్. ఓకే. ఎన్నిసార్లు తోమినా, ఎంత సబ్బు రుద్దినా, ఎంత పౌడర్ అద్దినా, బర్రే గాని గుర్రమవుదురా విశ్వదాభిరామ వినరవేమా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సూపర్. థ్యాంక్ యూ సార్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నీ పేరేంటి? బాబీ సార్. ఏమొచ్చు నీకు? నేను కూడా డైలాగ్ చెప్తాను సార్. ఓకే చెప్పు. బాణం గురిచేసి ఆకాశంలో కుదిలితే చెట్టు మీద పిట్టా పడొచ్చు, దాన్ని రెట్టా పడొచ్చు, చెట్టుకున్న పండు పడొచ్చు, ఇంకా పైకెళ్తే చందమామ కూడా పడొచ్చు సార్. మిమ్మల్ని పడేయడం చాలా కష్టం సార్. సూపర్, యు ఆర్ ఎక్సలెంట్. నువ్వు కూడా సెలెక్టెడ్ పో. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేస్తావు? డైలాగ్ చెప్తాను సార్. ఓకే. ఒక్కటంటే ఒక్కటే, ఎక్కువ వద్దు సార్. ఒక్కటే. మరొకటి కూడా వద్దు సార్. ఒక్కటిస్తే చాలు సార్. ఏంటయ్యా అది? ఛాన్స్ సార్, మీరు అనుకున్నది కాదు, ఛాన్స్. అమ్మయ్యా, బతికించావు పో. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నలుగురు బాగా నచ్చారయ్యా. మనం తప్పకుండా సినిమా చేద్దాం. సాయంకాలం ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్.
రండి కూర్చోండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికి? సార్ మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు సార్. నేనివ్వలా. మీ టాలెంట్తో ఈ అవకాశాన్ని మీరే పట్టుకున్నారు. మీరు పట్టుకురావాల్సింది ఇంకోటి ఉంది. మనీ అయ్యా. సార్ అర్థం కాలేదు సార్. చూడండి, మనం తీసేదే మొదటి సినిమా. అందరూ కొత్త వాళ్ళే కాబట్టి మీరందరూ ఒక్కొక్కళ్ళు తలా ₹1 కోటి తీసుకురండి. సినిమా స్టార్ట్ చేద్దాం. ₹1 కోటి? అంతుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? ట్రై చేయండి అయ్యా. మీ ఫ్రెండ్స్ను, ఫ్యామిలీను, తెలిసిన వాళ్ళను అందరినీ ట్రై చేయండి. ఒక్కసారి సక్సెస్ వస్తే ఈ మనీ మ్యాటరే కాదు. సార్ వెళ్ళొస్తాం సార్. బాయ్. వాడమ్మా జీవితం ₹1 కోటి? మనమే సినిమా తీసేవాళ్ళం కదరా. మొత్తం మా ఊర్లో ఉన్న గేదెలన్నీ అమ్మినా ₹1 రాదు కదరా. అసలు ఎలా కనపడుతుందో మామ వాడికి. ఫ్రీగా వస్తే పినాయిల్ తాగేసి బాటిల్ కూడా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టైప్లో ఉన్నాడు వాడు. వాడబ్బా వాడిని ఫినాయిల్తో పోల్చి దాని పరువు తీకు. అది కనీసం క్లీన్ చేయడానికైనా ఉపయోగపడుతుంది. ఎంత క్లీన్ చేసినా వదలని కంపురా ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి. వాడు కోటి అడిగినప్పుడు ఆనందగడి ఫేస్ చూడాలరా. ఫుల్ బాటిల్ చేతిలో ఉండి మూత తీసి తాగలేని సిచ్యువేషన్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందిరా వాడి ఫేసు. అవునరా. అరే ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి. అసలు మనం ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు, మనకు ఎలాంటి అవకాశం రాలేదు. దీనమ్మా ఇలాంటి సినిమాల్లో కూడా మనకు అవకాశం రాలేదని ఏడుస్తూ కూర్చుంటే మనలో నిరాశ నిస్పృహ కాదు, వైరాగ్యం పెరిగిపోయి రామానాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు కూర్చొని చీడతలు వాయించాలి. అసలు దీని టార్చర్ ఏంటో. రోజుకి 10 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, కలుస్తావా అంటే మంటెక్కిపోతుంది ఇక్కడ. ఇష్టం రా. అదే కష్టం అంటున్నాను. నీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో నాకైతే అర్థం అవట్లేదు. ఒకప్పటి ఇష్టం ఇప్పుడు కష్టంగా, భారంగా మారిందా రామ్? ఇదెలా ఉంది? బలవంతంగా ఉన్నప్పుడు ఇష్టమైన కష్టంగా ఉంటుంది జాను. ఇప్పుడు నా పరిస్థితి ఇదే. అర్థం చేసుకో జాను. ఇక్కడికి నేను ఒక లక్ష్యంతో వచ్చాను. నీ వల్లో, నీకోసమో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి జాను. నీకు నాకన్నా నీ లక్ష్యమే ఇంపార్టెంటా? ఏం మాట్లాడుతున్నావు జాను? నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్డ్ లైఫ్ అన్ని వదిలేసుకొని కేవలం ₹1000 జేబులో పెట్టుకొని బస్ ఎక్కొచ్చాను యాక్టర్ అవుదామని. అంటే ఎంత ప్యాషన్ ఉందో ఒక్కసారి నువ్వే ఆలోచించు. అయితే ఏం మాట్లాడుతున్నావు జాను? అయితే ఏంటి? నీకు అర్థం అవట్లేదా? మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నాకు నా గోల్ ఇంపార్టెంట్.
నా కళ్ళలోకి చూసి చెప్పు. కష్టమని ఒక్కసారి వదులుకుంటే కావలసినప్పుడు ఏది రాదు. అది ప్రేమైనా ఏదైనా. మూడు టీ. ఇదిగోరా. ఈ మధ్య రామ్గఢ్ కొంచెం బాగా డల్గా ఉంటున్నాడు రా. నిజంగానే? బహుశా అది నా గురించే అనుకుంటా. మూసుకోరా నువ్వు నీ ఫినాయిల్ డబ్బా మొగం వేసుకుని. అయినా నీ గురించి ఏముంటది? పిచ్చన్న. నేను కష్టపడటం అడు చూడలేకపోతున్నాడు రా. తొక్కేం కాదు, నువ్వు నీ ఏదో ఫేస్ చేసుకొని. వాడు జాను విషయంలో బాగా సఫర్ అవుతున్నాడు రా. అమ్మాయిలు టీ లాంటోళ్ళరా, తాగకుండా ఉండలేం. అలా అని ఎక్కువసార్లు తాగలేం. ఒక్కసారి తాగేమనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే 10 సార్లు తాగేమనుకో హార్ట్కే ఎఫెక్ట్. అమ్మాయిలు అంతేరా, దూరం నుంచి చూసామా, సొల్లు గార్చామా, నేత్రానందం పొందామా అన్నట్టు ఉండాలి. వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళామనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఈ గ్లాస్ లాగే మన హార్ట్ కూడా పగిలిపోతుంది. అదే నిజమేలే. ఆడదలుచుకుంటే కూలిన రాజ్యాలు ఉన్నాయి, కట్టిన కట్టడాలు ఉన్నాయి. ఎరగదీసావురా. నీకేం అర్థమైందిరా? సరే కానీ రామ్కి ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నాడు? ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే? నేను ఎక్కడెత్తుక్కొని చావమంటావు? ఏరా ఇక్కడ ఒక్కడే కూర్చుని ఏం చేస్తున్నావు? పార్క్లో వచ్చిపోయే అమ్మాయికి లైన్ వేస్తున్నావా? అర్థమైందిలే. తమరింక మోస్తారా? ఏంటి? నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు. ఏరా తమరి ఈ మధ్య నాకు తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? ఆపనరా. ఏమైందిరా? జానుతో గొడవ? మనం ఎక్కడెక్కడి నుంచో అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి కలిసాం. కష్టమైన నష్టమైన మనమందరం కలిసే భరిస్తున్నాం. ఎందుకంటే పంచుకుంటున్నాం కాబట్టి. ఎంత బాధైనా చెప్పుకుంటేనే తగ్గుతుంది. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే నీ ఇష్టం. లైఫ్లో ఏదో సాధించాలని అందరినీ వద్దనుకొని వచ్చేసానురా. కానీ రోజు రోజుకి నిరాశే మిగులుతుంది. ఇష్టమైన వాళ్ళని పెడచెవిన పెట్టాను, వద్దనుకున్నాను. నేను చేస్తుంది రైటో రాంగో కూడా తెలియట్లేదురా. అరే రామ్,
ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్ లైఫ్. జనరల్ గా చాలా మంది కుర్రోళ్ళు లైఫ్ కి ఇది చాలు అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఇది చాలదు, ఇంకా కావాలి అంటున్నావు. కావాలని అనట్లేదు నాన్న, ఇష్టాన్ని చంపుకోకూడదు అనుకుంటున్నాను. నాలాగే చాలామంది కుర్రోళ్ళు ఏదో ఒక రీజన్తో ఇష్టాన్ని సాక్రిఫైస్ చేసి లైఫ్ని లీడ్ చేస్తున్నోళ్లే నాన్న. అందులో నేనుండాలనుకోవట్లేదు. ఇష్టం వేరు, నిజం వేరు. జీవితంలో చాలా ఇష్టాలుంటాయి. అన్నిటినీ పట్టుకొని ముందుకు వెళ్ళలేము. ఏదైతే నిజం ఉంటుందో దాన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి. నువ్వే అన్నావు కదా నాన్న, వెల్ సెటిల్డ్ లైఫ్ అని. అది నీ ఇష్టం, నేను నిజం. ఇప్పుడు నా ఇష్టం, నేనే నిజం. ఒకవేళ నీ నిజం దారి తప్పితే? ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. ముళ్ళబాటని పూలబాటగా మార్చుకోగలను అనే నమ్మకం నాకుంది నాన్న. ఒకవేళ నీ నమ్మకం ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావు? ఎగసే ప్రతి కెరటం తీరం చేరకపోవచ్చు నాన్న, కానీ తీరం చేరే ప్రతి కెరటం ఎగసే ఉంటుంది. ఎప్పటికప్పుడు పందాన్ని మార్చుకుంటుంది. నేను అంతే. ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ నాన్న. అరే, నాకొక ఐడియా వచ్చింది. మళ్ళా ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనమే సినిమా తీస్తే? ఒరే, టీ కొట్లో ఖాతా బాగా పెరిగిపోయిందిరా. ముందా డబ్బులు ఇచ్చారా? ఇచ్చేస్తాను. లేకపోతే ఏంట్రా, సింగిల్ టీ గతి లేదు ఇక్కడ. సినిమా తీస్తావా? ఏమిటి బాబు? మనల్ని మనం అమ్ముకున్నా అది జరిగే పని కాదు. రేయ్, మీకంటే ముందు నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, నాకే కుదరలేదు. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా, వేస్ట్, వదిలి. కాదురా, నా ఆలోచన 100% సక్సెస్ అయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ యాడ్ ఇద్దాం. అది చూసి మన దగ్గరికి అందరూ వస్తారు కదా, వాళ్ళకున్న విషయం చెప్పి మనీ పోగేసి అందరినీ కలుపుకొని మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దాం. మనం అడగగానే మనీ ఇవ్వడానికి మనం ఏమి వినాయక సందాలు పోజేయట్లా. సినిమాకి ఇలాంటివి చాలా చూసుంటారు అందరూ. కాదురా, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించాం కదా, ఒక్కసారి మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకొని ప్రయత్నిద్దాం. రేయ్, ఏంటో అందరూ తెగ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పెరిగిపోయిన ఉల్లిపాయల రేట్ల గురించా? రోజు తినేవాడికి కావాలి ఉల్లిపాయ రేట్ ఎంత, టమాటా రేట్ ఎంత అని. అప్పుడప్పుడు తినేవాళ్ళు మాకెందుకు? అదేం లేదు జాను, రామ్కి ఒక ఐడియా వచ్చింది. మేమందరం కలిసి సినిమా చేద్దామని. అక్క ఒకటి ఇవ్వు. ఇంత పెద్ద జోక్ని టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. నోరు మూయజాను. నా నోరు మూపిస్తే సినిమా తీస్తావా? ఎవరెవరి దగ్గర ఎంతెంతున్నాయేంటి జేబుల్లో సినిమా తీయడానికి?
ఏం పిల్లవమ్మా నువ్వు ఇష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా, మాది ఒకటే దారి. మీరేంట్రా, మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని. మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్ ముయ్యి ఇంకా. ఇవిగో, ఇవి నేను టీ గ్లాస్ కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కానీ దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది. రే, ఎవరో వస్తున్నారు, లేకండి లేకండి. ఎవరు తాత నువ్వు? ఎందుకు వచ్చావు? పేపర్లో వేశారు కదా సినిమా అవకాశం అని, అందుకే వచ్చా. ఏంటి నువ్వా? ఏ నాకేం తక్కువ? ఒరే బాబీ, ఇలా రారా. ఏంట్రా, ఎవరైనా? సినిమాలో చేద్దామని వచ్చాడంట. ఓ రండి లోపలికి వెళ్దాం. ఏం తాత, ఇక్కడ ముందు డబ్బులు కావాలి. నీ దగ్గర ఏముంది మరి? పైన కండువా, కింద పంచ. వీటితో సింగిల్ టీ కూడా రాదు. ఏ మరి హీరోగా చేయనా? ఏంటి హీరోగా చేస్తావా? రా, నా మీద ఎక్కొచ్చి. నీ అంకమ్మ మొఖానికి పౌడర్ లేదురా అంటే సిల్క్స్ మీద వచ్చి ముద్దెడతదా అని అడిగాడంట నీలాంటాడు. బా ఎరా బుడ్డా, ఈ సంచేంటి? చిత్తుకాయలు ఏరుకుంటా నేను. చెత్త కాగితాలా? ఇక్కడ ఏమీ లేవు, పోరా పో. నా దారిని నేను పోతుంటే రోడ్డు మీద పేపర్ దొరికితే ఇంత దూరం వచ్చాను. చిరాకు పడతావేంటి? నా చెత్తలోది. చెత్తలోదా? వాడు ఇంకోటి అనలేకాలు అన్నాడులే, ఎక్కువ ఫీల్ అవ్వకు. ఒరేయ్, చివరికి నీకు కూడా లోకు అయిపోయినరా నేను. పోరా బాబు పో. పోతాం, పోక నీ ముఖం చూసుకుంటే ఇక్కడే ఉంటామా ఏంటి? డర్టీ ఫెలోస్. దట్టి పిలుసా? మీకేమొచ్చు?
మరేమో నాకేమో అండి మరేమో నాకేమో నువ్వు మరీ అన్నిసార్లు నాకద్దులే అమ్మా. బయలుదేరు. నెక్స్ట్. ఏయ్, నీకు బీపీ వస్తే నీ పిఏ ఉనుకుతాడేమో, నాకు బీపీ వస్తే దగ్గు వస్తుందా? అయితే వెళ్ళి టాబ్లెట్ వేసుకోపో. దీనమ్మ జీవితం. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాం, కానీ మాలాంటి వాళ్ళకి అవకాశాలు అదేంటిదిరా? అవకాశం వచ్చిందా నాకు ఐడిగా ఇచ్చారు. రికమెండేషన్కి వర్క్ ఉంటే ప్రయోజనం లేదు. ఈ పరిశ్రమలో నిజాయితీగా ఉంటే గడ్డి పీకవు, గడ్డి పోగు కూడా పీకలు. నోట్లో 4 మాటలు మాయ చేస్తేనే అవకాశాలు, లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఎదగలేం సార్. సార్ నచ్చిందా? ఒక్క టేక్ సార్, ఒక్క టేక్ సార్, ఒక్క టేక్ క్లోజ్, ఒక్కటి మేము క్లోజ్, ఒక్క టేక్ సార్, ప్లీజ్ ఒక్క టేక్, ఒక్క టేక్ సార్, ప్లీజ్. ఏమైంది నీ ఆడిషన్ ప్లాన్? ఎన్ని కష్టాలు అవసరమా? ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. నన్ను పెళ్లి చేసుకో. రోజు డే అండ్ నైట్ తేడా లేకుండా కోఆపరేట్ చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు 2 పిల్లల్ని కానీ నువ్వొకరిని నేనొకరిని హ్యాపీగా చూసుకుందాం. ఏంటి టెంప్ట్ అవుతున్నావా? పర్వాలేదు, ఈ ఒక్కసారికి కమిట్ అవుదాం. నీ వల్లేరా ఇలా జరిగింది. నేనేం చేశాను? ముందే చెప్పాను. ఆ డబ్బులు ఏమన్నా దగ్గర ఉంటే 100 టీలు 50 సమోసాలు వచ్చేవని. నువ్వే నా మాట వినలేదు. అవునా? తిను, బాగా తిను. సమోసాలు, పిస్తాలు, వీలైతే మమ్మల్ని కూడా తినేరా. మాకున్న సగం దరిద్రం వదిలిపోతుంది. ఎంతసేపు ఆ సినిమా వేసుకొని తిందాం. అబ్బో, మాది సన్నూరే. మీ నోటి నుంచి ఏమైనా భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయి సార్? వాడు ఆడేషన్ ప్లాన్ చేసినప్పుడు నువ్వు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పావు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేసరికి నా మీద గంటేస్తున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడతా. మీకేమైనా పిచ్చా? ఇద్దరు గొడవపడితే సరిపోద్దా? అవును తల్లి, మాకు పిచ్చే. నీ మాటలిని నీ డబ్బు తీసుకుని ఆడిషన్ పెట్టాను చూసావా? మేం పిచ్చా నా కొడుకులం. ఇప్పటిదాకా ఆడిషన్స్కి వెళ్తే అవకాశాలు రాక బాధపడితే అయ్యో వీళ్ళకి అవకాశాలు రాలేదని జాలిపడ్డారు. రేపటి నుంచి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బో వీళ్ళు ఆడిషన్స్ పెట్టారే, సినిమా తీస్తారే అని ఎగతాలు చేస్తుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి?
అయినా నిన్ను కాదు అనాల్సింది, వాడిని అనాలి. సరిగ్గా టీ తాగడానికి ఒక రూపాయి దిక్కులేదు కానీ ఒక టీ అమ్ముకునేది డబ్బులు ఇస్తే తీసుకొని మా అందరినీ పిచ్చరా కొడుకులను చేసినందుకు. టీ అమ్ముకునేదేంద్రా? అసలు రానికి తెలిసినంత తెలుసా నీకు సినిమా గురించి? రాణి కూడా నటి అవుదామని ఇండస్ట్రీకి వచ్చిందిరా. తెలుగు తెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక్క అవకాశం కోసం తిరిగింది. రాణికి నటి అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఇంట్లో వాళ్ళ సహకారంతో తన కళను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఒక్క అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు, సినిమా ఆఫీసు లేదు. ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది. తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది, కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు? ఇంతటి అందం, చక్కటి నటన, సూపర్ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వే నా సినిమాలో హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేం ఇస్తా సార్? తెలివిగల దానివి కదా, అర్థమై ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు. ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు, పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి. ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పనుపు లాంటిది, అది అందరికీ. కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ముళ్ళ పాన్ప లేక నీ అందంతో పూల పాన్పు చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. సార్ ప్లీజ్ సార్. టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఈ రాత్రికి నీ అందం నాది, ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది. ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని వదులుకుంటావా? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం. ప్రూవ్ చేసుకుంటాను, మీకు దండం పెడతాను. నేను అలాంటి దాన్ని కాదు సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. నెక్స్ట్. హలో అమ్మా. ఏమైనా వచ్చిందా? ఇక్కడ అందరూ యాలాకోలం చేస్తున్నారే, నీ కూతురేంటి, హీరోయిన్ ఏంటి అని. ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా. నువ్వు ఎలాగైనా హీరోయిన్ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా? మన ఇల్లు ఒక్కదిద్దా? డబ్బు ఉంటేనే ఇలా మనిషిని ఇవ్వరా? గుర్తుపెట్టు, ఏ ఒక్క అవకాశాలు జాగ్రత్తమ్మా. కానీ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తావు? వెళ్ళమ్మా, వెళ్ళు.
సార్ షూట్ ఎప్పుడు నేను సార్ సీన్స్ ఏమన్నా ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవరమ్మా నువ్వు? సార్ నిన్న మీరే కదా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేనా? నేను ఇప్పుడే కదా నిన్ను చూస్తున్నాను. సార్ రాత్రి మీతో ఉంటే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఏంటంటో మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను, మోసం చేయకండి. ఏయ్, వెళ్ళవమ్మా. సార్ ప్లీజ్ సార్. వదలో. సార్ ప్లీజ్ నీకే చెప్పేది. నన్ను మోసం చేయకండి, దండం పెడతాను, నన్ను వదలండి మోసం నాన్న. చేయకండి. సార్ మర్యాదగా చెప్తున్నాను, వదలు. వదలు. ఏయ్, వదలమ్మా. వదలండి నాన్న. ఏయ్, నీకేం పిచ్చా? వదలు. ఏయ్, ఎవరు అక్కడ? ఈ పిచ్చి దాన్ని బయట పారేయండి. ఆడదాని శీలంతా ఆడుకుంటూ సినిమా తీస్తావంటే నువ్వు. వదలు. క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కూలిపోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకొని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకుని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే గాని ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కలామ తల్లి ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇది ఒకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే.
ఊరు వెళ్ళిపోతాను రా. అదేంట్రా సడన్గా? నువ్వే చెప్పావు గారా ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఉండి అవకాశం తెచ్చుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి, పట్టుదల ఉండాలి, మీరు చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ అవకాశం రావడం అంటే ఉన్న జీవితాన్ని వదిలేసినంత ఈజీ కాదు. చాలా పట్టుదలతోనే ట్రై చేశాను సార్. నువ్వు నీలా కాదు వాళ్ళలాగా చేయి, డబ్బులు తీసిరా అవకాశం ఇస్తాం, లేదంటే అవకాశం పేరుతో మోసం చేయడం వాడుకోవడం, ఇదేనా మీరు చెప్పే నిజాయితీ పట్టుదల? అయినా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరున్నారు సార్? అయినా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు వెళ్లే దారిలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతాయి. అలా అని వెళ్ళడం మానేస్తావా? ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకుంటావా? అవకాశం అంటే ఒక తపన, అవకాశం అంటే ఒక ఓర్పు, అవకాశం అంటే ఒక కసి. ఇవన్నీ మీలో ఉంటేనే సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ అంటే ఒక పదం కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక ఆయుధం. సార్ ఒక్క నిమిషం సార్. హలో రామ్, నేను డొమైన్స్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తుంటే ఒక ఆర్టికల్ కనపడిందిరా. నీకు ఆల్రెడీ తెలుసు కదరా నేను జాబ్ మానేశానని. ఆర్టికల్ సినిమా గురించి. ఈ మధ్య ఏదో క్రౌడ్ ఫండెడ్ మూవీస్ అంట, అందరూ స్వచ్ఛందంగా చేసి ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటారంట. ఆర్టికల్ నీకు ఒకసారి సెండ్ చేస్తున్నాను, చూడు. సరే ఓకే పంపు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సినిమా మనమే ప్లాన్ చేస్తున్నాం. సినిమానా? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, ఇట్స్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఒకసారి ఆడిషన్స్ పెట్టాం, ఏం జరిగిందో తెలుసు కదా. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి టెంప్ట్ అవుతుంది? నీ బొందే నీ బొందా. అయినా నువ్వేంటి ఇక్కడ? రామెక్కడా? సార్ జాను. నాన్న వస్తున్నా. ఆల్ ది బెస్ట్. నాన్న బాబు రెడీ? ఎంతవరకు వచ్చాయి నీ హీరో ట్రయల్స్? అదే నానా, అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. పట్టుకోవడం అంటే వదిలేసినంత ఈజీ కాదు. అలాగని పట్టుకుంటే సాధించడం కూడా అంత ఈజీ కాదు నానా. మీరెళ్ళి రామ్ని కలవండి. మీరెదురు చూసిన అవకాశం మీకోసం ఎదురు చూస్తుంటుంది. నేనా? శశి, నీకు ఆర్టికల్ సెండ్ చేస్తున్నా, అది నువ్వు రామ్కి సెండ్ చేయి. ఏం ఆర్టికల్? మూవీకి సంబంధించింది.
రామ్ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు కదా, తనకి బాగా యూజ్ అవుద్ది. నువ్వే పంపించవచ్చుగా. ఇప్పుడు తనకి నాకంటే నువ్వు పంపడమే బెటర్. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. హలో, అవతల పెద్ద హీరో సినిమా పెట్టుకొని ఏ ధైర్యంతో మీరు మీ సినిమాని రిలీజ్ చేశారు? కరెంట్ డబ్బులు కూడా వచ్చేలా లేదు ఇక్కడ. సరే ఫోన్ పెట్టి. హలో, ఈరోజు మా బాస్ సినిమా రిలీజ్ పెట్టుకొని మీ సినిమాని ఎలా రిలీజ్ చేశారు? మా బాస్ సినిమా హౌస్ఫుల్. టికెట్ దొరకకపోతే ఇంటికి వెళ్ళి పెళ్ళాం పడలేక ఈ సినిమాకి వెళ్ళా. అసలు ఏమన్నా సినిమా తీసారా సార్? సినిమా అదిరిపోయింది సార్. చూస్తున్నా ఉండండి, సాయంత్రానికల్లా సినిమా సూపర్ హిట్ దాకా వస్తుంది. నమస్తే సార్. మీ వాడు చాలా గొప్పవాడు, అనుకున్నది సాధించాడు. అంకుల్, అయితే అన్నయ్యకి చాలామంది స్టార్స్ పరిచయం ఉంటుంది కదా, నన్ను ఒకసారి తన దగ్గర తీసుకెళ్తే ఒక సెల్ఫీ దిగుతా అంకుల్.